జై శ్రీరామ్. భారతంలోని రామాయణంలో ఉపాఖ్యానాలు అంటే చిన్న చిన్న కథలు. రామాయణంలో విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పిన 2 కథలు మనం ఒకసారి విందాము, గమనిద్దాము. అందులో విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడు? రాజు కర్తవ్యానికి వ్యక్తి కర్తవ్యానికి తేడా ఉంది, భేదం ఉంది అని మనం గమనించవలసిన అవసరం ఉంది. అంటే ఈ కాలంలో రాజులు లేకపోతే లీడర్స్ అనమాట. కనుక విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, రాజు అయిన వాడు ప్రజలను సామూహికంగా రక్షించడం కోసం క్రూర కార్యమైనా సరే పాపకార్యమైనా సరే చెయ్యడానికి సంసిద్ధుడై ఉండాలి అని చెప్పాడు. అంటే రాజుకి ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ, క్రూర కార్యము తర్వాత పాపకార్యమైనా చేయాలి. ఎవరిని? జనాల్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. అంటే ఇక టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు బాంబు పెట్టాడు, వాడు 3rd డిగ్రీ పెట్టినా వాడికి చెప్పట్లేదు, అప్పుడు ఇంకా తప్పదు. వాడి పిల్లల్ని టార్చరో వాడి పెళ్ళాన్ని టార్చరో ఏదో చేయాల్సి వస్తుంది. లేకపోతే లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఇప్పుడు పోతాయంటే ఈ రాజు ఈ పని చేయడానికి సిద్ధం లేదనుకో, వాడు నరకానికి వెళ్తాడు ఫస్ట్. ఇందులో విశ్వామిత్రుడు కథలు ఎన్ని చెప్తాడు చూడండి. ఇదొక నియమం అన్నమాట, చాలా ఇంపార్టెంట్ నియమం. దీనికి సమర్థనగా ఇంద్రుడు చంపిన మందర అనే అసుర స్త్రీ కథ చెప్తాడు. ఈమె వీరోచనుడి కూతురు అనమాట. వీరోచనుడు అంటే అసురుడు ఎవరు? ఐ థింక్ ప్రహ్లాదుడి మనవడు అనుకుంటా. ఈమె భూమాతను మింగడానికి వెళ్ళి ఇంద్రుడి చేత హతురాలైంది, చంపబడింది. అలాగే భృగు మహర్షి భార్య శుక్రాచార్యుడి తల్లి పౌలోమి అనుకుంటా, రాక్షసులను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. భృగు మహర్షి ఆశ్రమంలో తమను ఉండనిమ్మని వాళ్ళు ఈ రాక్షసులందరూ అడిగారట. కాబట్టి మహావిష్ణు సుదర్శన చక్రంతో ఆమెను చంపేశాడు. దాని మీదట భృగుడు మహావిష్ణువుని మానవుడై పుట్టమని భార్య ఎడబాటు బాధను అనుభవించమని శాపం ఇస్తాడు. అప్పుడు అందుకే రాముడు పుడతాడు. భగవంతుడు కూడా చూడండి, తప్పదు. రాజుగా ఉన్నప్పుడు కొన్ని క్రూరకర్మలు పాపకర్మలు ప్రజలని కాపాడడానికి చేయవలసిన అవసరం వస్తుంది. అప్పుడు జంకకూడదు. జంకేవా నువ్వు ఇంకా పెద్ద నరకానికి పోతావు. ఇక్కడ రాముడికి ఏమైంది చూడండి. విష్ణుమూర్తి ఆ నియమం ప్రకారమే ప్రవర్తించాడు, కానీ భృగు మహర్షి శాపం పెట్టాడు. సో రాజు నిర్వహించవలసిన దుర్భర కర్తవ్యాన్ని గురించి శ్రీరాముడు మరొక కథ కూడా చెప్పుకుని వచ్చాడనమాట. రాముడు చెప్పిన ఇది కథ చూడండి. రాముడు ఒక సన్యాసి, దుష్ప్రవర్తనుడు అంటే బ్యాడ్ బిహేవియర్ అనమాట. ఏది? ఆడవాళ్ళని టీజ్ చేయడం, ఇవన్నీ చేయడం చేస్తే అప్పుడు మంధాత చక్రవర్తి వాణ్ణి శిక్షిస్తాడు. ఆ కథ గురించి రాముడు వాలికి చెప్తాడు. నువ్వు తమ్ముడి భార్యని ఎత్తుకుపోయి అతని దుష్ప్రవర్తన దృష్ట్యా అతన్ని చంపబూనడం న్యాయసమ్మతము అయినది అని చెబుతూ ఆ విషయం రాముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాముడు ఇంకో విషయం కూడా చెప్తాడనమాట. ఇది ఉత్తరాఖండలో చెప్తాడు. నృగా కథ కృష్ణుడు భాగవతంలో చెప్తాడు. అంటే రాముడు చూడండి అదే కథ చెప్పాడు. ఏమని? నృగ అనే ఒక రాజు ఓ బ్రాహ్మడికి ఒక ఆవుని దానం చేస్తాడు. ఆవు అతని దగ్గర నుంచి తప్పించుకుని రాజుగారి ఆవుల మందలో మళ్ళీ కలిసిపోతుంది. ఈ సంగతి రాజుకి తెలియదు. మళ్ళీ ఆవుని ఇంకో బ్రాహ్మడికి దానం చేస్తాడు. దాని మీదట ఇద్దరు బ్రాహ్మణులకి కలహం మొదలవుతుంది, కొట్టుకుంటారు, నాదంటే నాదని. కానీ రాజు దగ్గరికి వెళ్దామంటే రాజు చాలా బిజీగా ఉండడం వలన రాజు దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్ని ప్లేస్ చేయడానికి టైం కూడా దొరకదు. అంటే రాముడు చెప్తున్నాడు చూడండి కదా, ఎన్నో రోజులు అక్కడికి వచ్చి కూర్చుంటారనమాట. రాజుగారు దొరికితే రాజుగారికి చెప్పుకుందాం, ఇదేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని. అంటే రాజు ఫస్ట్ బ్రాహ్మడు నాకు ఇచ్చాడని, రెండోవాడు నాకు ఇచ్చాడని, ఇద్దరు చెప్పేది కరెక్టే కదా. ఇద్దరు రాజు దగ్గరికి వచ్చారు. కానీ న్యాయ పరిష్కారం కోసం రాజుకు గొడవ చెప్పుకోవడానికి ఎన్నో పగళ్ళు రాత్రులు వేచి ఉన్నప్పటికీ కూడా రాజుగారి సమక్షానికి వెళ్ళడానికి వాళ్లకు అనుమతి దొరకలేదు. ఆయన అంత బిజీగా ఉన్నాడు.
వాళ్ళకి ఏ, ఆ ఆవును దాని మీదట వాళ్ళు ఆ ఆవును మరొకరికి ఇచ్చేసి రాజును అనేక సంవత్సరాల పాటు బల్లిగా బతకమని శాపిస్తారు. ఆ శాపం తెలిసిన తర్వాత ఆ సంగతి రాజు ఏం చేస్తాడంటే శాపాన్ని స్వీకరించి ఇంకా తప్పనిసరి శాపం స్వీకరించాలి. సౌకర్యంగా ఉండేటట్టుగా ఒక గొయ్యి ఒకటి కట్టించుకుంటాడు అనమాట. అందులో ఉంటాడు బల్లిలాగా, పెద్ద బల్లిలా అందులో కూర్చుని ఉంటాడు. ఈ కథ రాముడు చెప్తాడు. కృష్ణుడి రూపంలో నేను వచ్చి అప్పుడు కానీ వాడిని సేవ్ చేయాలి, అంతవరకు వీడికి తప్పదు ఇదని. వాడు చేసిన పాపం చూడు, బ్రాహ్మడిది అనమాట ఆస్తి, తప్పుగా దానికి సెటిల్ చేయలేకపోవడం, అదే ఆ మాత్రం దానికి ఇంత పెద్ద శాపం. ఆ కాంటెక్స్లో కృష్ణుడు భాగవతంలో ఇంకో మాట చెప్తాడు. స్వదత్తం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ పష్టివర్ష సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమి. అంటే కృష్ణుడు ఏమన్నాడంటే, చూడు రాముడు ఈ కథ చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు, నేను కృష్ణుడిగా రాబోయి వచ్చిన తర్వాత కానీ వీడికి శాప విమోచనం జరగదురా బాబు, అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ధర్మం గురించి మనం స్పష్టంగా తెలుసుకోకపోతే తెలియకుండా చేసిన తప్పులు కూడా శిక్షలు దారుణంగా ఉంటాయి. నాకు తెలియదండి అని చెప్పి మర్డర్ చేసినా రేప్ చేసినా సరే, తెలీదు అంటే నీ కర్మ, తెలుసుకో, లా ఇది ఉంది కదా. సో అప్పుడు కృష్ణుడు ఈ ఇందాక శ్లోకం చెప్పాను చూడండి, ఏది స్వదత్తం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ పష్టివర్షం సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమి. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇంకో కథ చెప్తాడు. ఏమంటాడంటే, బ్రాహ్మడి ఆస్తి కొట్టేసామనుకో, బ్రాహ్మడికి వాడు స్వతహాగా సంపాదించుకున్నదైనా లేక ఎవరైనా ఇచ్చినది దానంలో ఇచ్చారు, ఆ ఆస్తిని కానీ ఎవడైనా దొంగతనం చేస్తే, కబళిస్తే, దోచుకుంటే వాడు 60,000 జన్మలు పియ్య తినే పురుగులాగా పుట్టవలసి వస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అది ఆ శ్లోకం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. రాజుగా, లీడర్గా, మోడీ గారు దేశానికి యోగిగా నువ్వు ఉన్నప్పుడు, అంత పెద్ద పదవిలో ప్రజల్ని కాపాడవలసిన నీకు కర్తవ్యం ఉన్నప్పుడు రాముడు ఏం చెప్తున్నాడు, కొన్ని పాపకర్మాలు ఏమన్నాడు, క్రూరకర్మమైన పాపకర్మమైన ప్రజలని కాపాడటానికి చెయ్యవలసిందే. ఎంత గొప్ప నియమం చూడు. జై శ్రీరామ్.